మనం ఎంతగా దేవుని సన్నిధిని వెతుకుతామో అంతగా దేవుడు మనల్ని దగ్గరకు వచ్చి ఆశీర్వదిస్తాడు. మనం ఎంతగా దేవునికి లోబడితే అంతగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. నువ్వు ఆశీర్వదించబడాలి, వాడబడాలి. కేవలం లోకపరమైనటువంటి ఆశీర్వాదాలతో సరిపెట్టుకున్నటువంటి నేటి క్రైస్తవ లోకానికి నువ్వు గొప్ప సాక్షిగా నిలబడాలి. మీలో ఎంతమంది దేవుడి కొరకు వాడబడడానికి, దేవుడి కార్యాలు చేయడానికి చూసేవారు కొంతమంది, చేసేవారు కొంతమంది. కేవలం చూస్తావా? కేవలం పొందటమేనా? ఇక చేయటం అనేది నీ జీవితంలో నువ్వు నేర్చుకోవా? సంగమా, దేవుడు ఈనాడు ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం రోజున ఈ యొక్క కీర్తన గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతుంటున్నాడు. 98 దావీదు కీర్తన మనం చూసాం. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి దేవుడికి స్తోత్రం. ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు అంటే ఆల్రెడీ ఓవర్. అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యాలు చేసి ఉన్నాడు, చేసేసాడు. మరి చేసి ఉన్నాడని ఉంది కానీ చేస్తాడని లేదేంటి అని మీరు నన్ను ప్రశ్నించాలి. చేసి ఉన్నాడు అంటే నీకు ఏది కావాలో, ఏ అద్భుతమైన కార్యం గురించి నువ్వు ఆశ్చర్యకార్యం గురించి ఎదురు చూస్తున్నావో అది చేసి ఉన్నాడు. హల్లెలూయా! అది జరిగింది. విశ్వాసి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండటం మనం చూస్తూ ఉన్నాము. జరగబోతున్నది మనం చూడగలగాలి. దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తున్నాడు అనేటువంటి ఒక నిరీక్షణ మనలో ఇక్కడ చాలా చక్కగా లేఖనం చెబుతుంది. ఆయన ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు. ఆయన గూర్చి కీర్తన పాడుడి. ఎందుకు మనం కీర్తన పాడాలి? ఎందుకు మనం పాట పాడాలి? ఎందుకు మనము దేవుడి సన్నిధికి వచ్చి మనం దేవునికి కీర్తన పాడాలి అనేది దానికి ఆన్సర్ ఇక్కడే ఉంది. చాలా క్లియర్గా ఉంది. ఆయన ఆశ్చర్యకార్యం చేసి ఉన్నాడు కనుక ఆయనను గూర్చి కొత్త కీర్తన. నీ దగ్గర ఏ కీర్తన లేదు, పాత కీర్తన లేదు, కొత్త కీర్తన లేదు. ఇప్పుడు కొత్త కీర్తన నువ్వు పాడటం మానేస్తే, నువ్వు పాడటం మానితే నీకు జరగవలసిన ఆశ్చర్యకార్యాలు జరగవని ఒక నిజమైన స్థితి నిన్ను తెలుసుకోవాలి. చాలా క్లియర్గా వాక్యం చెప్తుంది. చాలా చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు. 72 ఇది కీర్తన గ్రంథము. చాలాసార్లు పలుసార్లు దావీదు ఆశ్చర్యకార్యాల గురించి, ఎవరి ఆశ్చర్యకార్యాల గురించి అంటే దేవుని యొక్క ఆశ్చర్యకార్యాల గురించి మాత్రం మాట్లాడుతున్నాడు. 72:18 అంటాడు, ఆయన మాత్రమే చూడండి, ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామమును, దేవుని నామం నిత్యము నీ ద్వారా స్తుతింపబడాలి. అప్పుడు దేవునికి ఆశ్చర్యకార్యాన్ని నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాక్యం క్లియర్గా చెప్తుంది. మొట్టమొదటిది ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఇప్పుడు ఆయనే చేసే దేవుడు కాబట్టి మనం అందరూ ఎక్కడికి రావాలి? ఆయన దగ్గరికి రావాలి, ఆయన సన్నిధికి రావాలి. క్లియర్గా ఉంది ఇక్కడ. ఇక వేరే అద్భుతాలు, వేరే ఆశ్చర్యకార్యాలు ఇంక చేసేవాడు ఎవడో లేడు. ఆయన మాత్రమే. ఆయన మహిమగల నామము నిత్యము నీ ద్వారా ఆయన మహిమగల నామం స్తుతింపబడుతుందా? మరి ఈ అధ్యాయం చదువుతున్నారు, ఈ వచనం చదువుతున్నారు, ఈ మాట వింటున్నారు మీరు అందరూ. ఆయన ఎటువంటిదటంటే మహిమగల నామము నిత్యము. నిత్యం ఎక్కడ స్తుతిస్తున్నారు మీరు?
టీవీల దగ్గర కూర్చుని నిత్యం స్తుతిస్తున్నారా? లోకంలో తిరుగుతూ నిత్యం స్తుతిస్తున్నారా? నిత్యము మనం ఆయన్ని సిలివేస్తున్నాం. నిజానికి నువ్వు మంగళవారం వెళ్ళావు, నేను శుక్రవారం వస్తాను, డివైడ్ అయిపోయారు. నేను ఆదివారం వస్తానండి, మంగళవారం కుదరదండి, నువ్వు ఆయన్ని సిలివేస్తున్నావు. ఆయన వస్త్రాన్ని చింపింది మనమే, ఆయన వస్త్రహీనునిగా చేస్తున్నది మనమే, డివైడ్ చేస్తున్నాం. దేవుడు పలానా రోజు కావాలి, పలానా రోజు అక్కర్లేదు, పలానా టైంకి అయితే కుదురుతుంది, పలానా టైంకి అయితే కుదరదు. నీకు లోబడే మనసు కనబడటం లేదు ప్రియ అవిశ్వాసి. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడాలి. నువ్వేం చేస్తావో తెలీదు. దేవునికి ఆశ్చర్యకార్యాలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం నిత్యము ఆయన మహిమగల నామాన్ని నిత్యము నువ్వు స్తుతించాలి. అదే దావీదు అంటాడు 77లో 11వ వచనంలో చక్కని మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? నీ ఆశ్చర్యము యెహోవా చేసిన కార్యములను పూర్వం జరిగిన ఏ కార్యాలు? పూర్వం జరిగిన నీ ఆశ్చర్య కార్యములను. కరెక్ట్ వాడి దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఆశ్చర్య కార్యాలు జరగాలని మీలో ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దేవుడి దగ్గర? ఎంతమంది? ఓకే, మంచిది. మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేయడం నాకు సంతోషం. ఎందుకంటే దేవుడు చేస్తాడని నమ్మిక మీకు ఉందండి? ఓకే, సంతోషం. అయితే ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో జరగాలి అంటే మొట్టమొదటగా దేవుడు చేసిన ఆశ్చర్యకార్యములను మనసునకు తెచ్చుకోవలెను. పూర్వం జరిగిన సంగతులను మనిషికి ఏముంటుంది? మనసు. ఇప్పుడు ఆశ్చర్యకార్యాలు జరగడానికి మొట్టమొదటి స్టెప్, నీ ఆశ్చర్యకార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. అంటే నీ మనసులో ఎవరు నివసించాలి? నీ పూర్ణ మనస్సుతో. నీ పూర్ణ ఉందా? నీ పూర్ణ మనసుతో నీ దేవుడిని యెహోవాను సేవింపవలెను. ఇప్పుడు నీ మనసు లోకం వైపు తిరగకూడదు. సాధారణంగా మనసుకు రెక్కలు ఉన్నట్టుగా అది లోకమంతా విహరిస్తూ ఉంటుందండి. మనసుకు మనం కళ్ళి వేసి మన మనసులోనికి దేవుడు చేసిన కార్యాలు ఏం చేసుకోవాలట? నీ మనసుకు మనం తెచ్చుకోవాలి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి, నీవు చేసిన మనసునకు తెచ్చుకోవాలి. ఇప్పుడు మనసులోనికి దేవుడు చేసిన కార్యాలు, నీ పట్ల చేసిన కార్యాలు, నీ సహోదరుల పట్ల చేసిన కార్యాలను జ్ఞాపకం తెచ్చుకోవాలి. అంతేగాని ప్రియమైన అక్క, చెల్లి, తమ్ముడు, అన్నగా, అమ్మ, నీవు నీ మనసులోనికి బాధను, నీకు జరిగిన నష్టాన్ని ఏం చేసుకోకూడదు? జ్ఞాపకం తీసుకోకూడదు, గుర్తు తెచ్చుకోకూడదు, దాన్ని స్మరించకూడదు. నీ బాధలను బట్టి, నీ కష్టాన్ని బట్టి నీ మనసుకు మరింత ప్రెషర్ నువ్వు ఇవ్వకూడదు. ఏడాది నదులంతా విస్తారతలమో అని పాట పాడుతున్నాం. ఎందుకు మన మనసులోకి తెచ్చుకోవాలి? మళ్ళీ మొదటికి వచ్చాను చెప్పండి, ఆన్సర్ చెప్పండి దీనికి. ఎందుకు మనము దేవుడి కార్యాలు మనసులోకి తెచ్చుకోవాలి? ఆయన ఆశ్చర్యకార్యము నీ జీవితంలో జరగాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరూ ఆయన పూర్వము జరిగిన క్రియలను మర్చిపోకుండా, నిన్ను కాపాడినప్పుడు, నువ్వు పడిపోయినప్పుడు లేవదీసినప్పుడు, నువ్వు కృంగినప్పుడు, నువ్వు సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితుల్లోంచి దేవుడు నిన్ను పైకి లేవదీసినప్పుడు, భయంకరమైన పరిస్థితుల్లో బెడ్ మీద ఉన్నప్పుడు,
దేవుడు నీ పక్షాన ఉండి నిన్ను సజీవంగా ఉంచినందుకై నీ మనసులోనికి వాటిని అన్నిటినీ జ్ఞాపకం తెచ్చుకోవాలి. అంతేకాదు నీ సహోదరుల పట్ల, లోకస్తుల పట్ల గతంలో దేవుడు మరి ఆదికాండం నుండి ప్రకటన వరకు చేసినటువంటి కార్యాలన్నిటినీ, కనీసం కొన్నింటిని మీకు ఆశ్చర్యం అంటే ఎలాగుంటుందంటండి, నేను ఏదో నా గొప్ప చెప్పుకోవాలని కాదు కానీ మరలా జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను ఎందుకో కానీ. హాస్పిటల్లో అలేఖ్యాక అబ్బాయినే కదమ్మా, అమ్మాయినా అమ్మాయినే కదమ్మా, అమ్మాయిని కాదు అబ్బాయిని హాస్పిటల్లో పెట్టారు. వాళ్ళు కూడా నాకు చెప్పలేదు రమ్మని. హాస్పిటల్లో పెట్టారని 2-3 రోజుల క్రితం చెప్పారు, కానీ పలానా ప్రాంతంలో ఈ హాస్పిటల్లో ఉన్నట్టుగా నాకు సుధీర్ చెప్పాడు. సార్ మీరు అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా, సాయంకాలం వెళ్ళిపోయేటప్పుడు ఒక్కసారి ప్రార్థన చేసి వెళ్ళిపోండి అన్నాడు. సరే, దాంట్లో గొప్ప మనం ప్రయాసపడవలసింది ఏముంది, దేవుడి కొరకు మనం ప్రార్థన చేద్దామని అక్కడికి వెళ్ళాను. ఏంటమ్మా విషయం అని చెప్తే వాళ్ళు అంటున్నారు, ఇంకొక 5 రోజులు హాస్పిటల్లో ఉండాలి. ఇది నిజమా కాదో చెప్పండి, నిజమేనా? ఎందుకు నిజమని చెప్తున్నారు మీరు? ఎవరైతే మేలు పొందారో ఆ మేలు పొందిన సహోదరు వచ్చి ఇక్కడికి వచ్చి ఏమిచ్చింది? సాక్ష్యం ఇచ్చింది. కన్ఫర్మేనా? మీ అందరూ కన్ఫర్మే కదా? నేను చెప్తున్నా నిజమే కదా? డాక్టర్స్ ఎండీలు వాళ్ళు అలా చిన్నోళ్ళు ఏం కాదు, ఎంఎస్ ఎండీలు, భార్య భర్తలు డాక్టర్స్, పెద్ద హాస్పిటల్, పెద్ద సిస్టమ్, పెద్ద లొకాలిటీ. వాళ్ళు చెప్పింది 5 రోజులు. నేను ప్రార్థన చేసి 8:30 వెళ్ళిపోతారని చెప్పాను. మీకు ఆశ్చర్యం అంటే ఇలా జరగాల, దేవుడికి స్తోత్రం. మీకు ఆశ్చర్యం అనే ఒక సంఘటన మీ ముందు పెడుతున్నా, మరి అది ఆశ్చర్యం కాదా అమ్మా? ఒకసారి నా వైపు చూడు, అది ఆశ్చర్యం కాదా? ఏది ఆశ్చర్యం చెప్పండి, ఏటమ్మా? ఆ మాట పలికింది ఆయన, ఎవరు? దేవుడు. ఆ మాట పలికింది నేను గొప్పవాడిని చెప్పడం లేదు. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూసి నా ప్రార్థన దేవుడు విని వాళ్ళకి కావలసిన దీవెన దేవుడు పంపించాడు. ఏంటి 5 రోజులు హాస్పిటల్లో పెట్టవలసిన ఆ చిన్న బాలుణ్ణి నేను 8:15 8:10 బయటకు వచ్చేసారట. ఎందుకు వచ్చేసారు? నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్తుంది, సార్ మేము వచ్చేసామండి. ఎక్కడున్నారమ్మా మీరంటే నేను ఆ ధ్యాసలో లేను, నేను వేరే పనిలో ఉన్నాను. అమ్మ ఎక్కడున్నారమ్మా అంటే మేము ఇంటికి వచ్చేసామండి అంటాను. ఇంటికి వచ్చేయడం ఏంటి? నువ్వు ఆల్రెడీ ఇక్కడికి వచ్చావా? వచ్చానండి. తీసుకెళ్ళిపోయారు పిల్లలు? తీసుకెళ్ళిపోయారు. మీరు 8:15 అన్నారు కదండి, 8:10 బయటకు వచ్చేసామండి. దేవుడికి స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన. ఇది ఎందుకు చెప్తున్నానంటే నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు, ఇప్పుడు ఆయన కార్యాల్ని నేను మీ మనస్సులు బలపడేందుకై ఆ కార్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. హల్లెలూయా. మన మధ్యలో నివసించే వారి జీవితాల్లో జరుగుతున్న ఆశ్చర్యాలు అమ్మా మనకు కూడా జరుగుతాయి. ఎప్పుడు అంటే దేవుడు చేసిన ఉపకారములను మనసునకు, నీ జీవితంలో లేదా వేరే వాళ్ళ జీవితంలో జరిగిన కార్యాలని మనసు, ఆశ్చర్యకార్యానికి మూలమైన మొదటి మెట్టు నీ మనస్సు. నీ మనసులో దేవుడి యొక్క ఆశ్చర్యకార్యాలను స్మరణ తెచ్చుకుంటే నీ జీవితంలో ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నది మీకు జరగాలని కోరుకున్న అద్భుతం జరగడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే నీ మనసులో ఆ ఉపకారములను ఏం చేసుకోవాలా? స్మరించాలి. దావీదు అంటాడు, ఆ కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన దక్షిణహస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలిగజేసి ఉన్నవి. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానిస్తానంటాడు దావీదు. 145 5వ వచనంలో కానీ
దావీదు ఏమంటున్నాడు అదే కీర్తన గ్రంథం 145:5 కానీ 119:27 కానీ మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్యకార్యములను హల్లెలూయా. మొట్టమొదటిది మనస్సుకు తెచ్చుకుంటాను. ఏటమ్మా? మనసు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను ధ్యానిస్తాను. దేంతో ధ్యానిస్తాం? మనిషికి లోపల ఏమున్నాయి మనకు కనబడినవి? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో. ఇప్పుడు ధ్యానించడానికి కావలసింది హృదయం, అంటే హార్ట్ అన్నమాట. దేవుడు గుడికి వెళ్ళాలి అంటే నీకు ఒక హార్ట్ ఉండాలి, నీకు హృదయం ఉండాలి. నా హృదయం నిండా అతనే నిండిపోయాడండి, నేను అతను తప్ప వేరే వాళ్ళని పెళ్లి చేసుకోను అంటారు. ఏమండి? అంతేనమ్మా? హృదయం. ఇంకా నిరంతరము ఆ ప్రేమించిన వాళ్ళనే ధ్యానిస్తారు. ఎందుకంటే హృదయం ఎవరికి ఇచ్చేశారు? ఇప్పుడు నువ్వు దేవునికి నీ హృదయం ఇస్తే నువ్వు దేవుని ధ్యానిస్తావు. నీ మనసు దేవుడికి ఇస్తే నీ మనసులో దేవుడు చేసిన కార్యాలు స్మరణకు వస్తూ ఉంటాయి. మనసు, రెండోదిగా హృదయం. చూసుకోండి 119 ఇదే దావీదు కీర్తనలో అదే దావీదు అంటాడు 27వ వచనంలో చక్కని మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే 27th వర్డ్స్లో నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములను. చాలామంది వీటిని ధ్యానిస్తూ ఉంటారు. వాళ్ళన్న మాటలు వీళ్ళన్న మాటలు ధ్యానించుకుంటూ ఉంటారు. నన్ను ఎంత మాట అన్నది, ఇతను ఎంత మాట అన్నాడు, మా ఆయనే ఎంత మాట అన్నాడండి, మా ఇంట్లో వాళ్ళే నన్ను ఇంత మాట అన్నారండి. వాటిని ధ్యానిస్తే నీకు నిరాశ, కన్నీరే వస్తాయి. వాటిని ధ్యానిస్తే నీకు నిరాశ, నిస్పృహలే వస్తాయి. కానీ దేవుని ఆశ్చర్యకార్యాన్ని ధ్యానిస్తే దేవుడు ఆశ్చర్యకార్యం జరుగుతుంది. మనస్సు అనేది మొట్టమొదటి స్టెప్, హృదయం అనేది సెకండ్ స్టెప్గా దేవుని యొక్క లేఖనాలను మీరు చూడొచ్చు. నేను చూపించడం కాదు, నాకు తెలిసిన వాటిని మాత్రమే మీ ముందు పెడుతున్నాను. దావీదు అంటాడు అదే 105:5లో చక్కని మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకునుడి. ఎంత చక్కగా మాట్లాడుతాం చూడండి. ఆయన చేసిన, ఆయన దాసులైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా. ఏటమ్మా? మీకు దేవుడు ఏం పేరు పెట్టాడు? అబ్రహాము వంశస్థులారా. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. దేవుడి స్తోత్రాలు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నీకే స్తోత్రం. దేవుడికి స్తోత్రాలు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నీకే స్తోత్రం. మీరు అబ్రహాము వంశస్థులారా. ఎవరండి మీరు? దేవునికి వాక్యం చెప్తుంది ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకునుడి. మీకు ఎన్ని స్టెప్పులు చెప్పాను ఇప్పుడు? ఏమ్మా? ఏంటమ్మా? 2. ఏంటేంటి? ఏం తెచ్చుకోవాలి మనసులోకి? సినిమా గురించా? సినిమా స్టోరీలు ఉంటాయి కదా. పూర్వం జరిగిన తర్వాత ఏంటమ్మా? ఇప్పుడు హృదయంతో మనం ఏం ధ్యానిస్తున్నాం? నేను ఒక స్త్రీ గురించి ధ్యానిస్తూ ఉన్నాను అనుకోండి, నా హృదయంలో దేవుడు ఎందుకు నివసిస్తాడు?
నేను ధనం గురించి ధ్యానిస్తున్నాను అనుకో, నాకు డబ్బులు రావాలి డబ్బులు రావాలి డబ్బులు రావాలని. నాకు దేవునికి దీవెన ఎందుకు వస్తుంది? నేను దేవుడి గురించి ధ్యానిస్తే నాకు కావాల్సింది దేవుడు ఇస్తాడు. నా మనసులో ఎవరో చేసిన అపకారాల గురించి ధ్యానిస్తే, ఇప్పుడు ఉదాహరణకి ఎలా ఉంటుందంటే, బండి మీద వెళ్తున్నారనుకోండి, బండి మీద వెళ్తూ కొంతమంది ఏదో ఆలోచిస్తూ ఉంటారు, ఇలా జరిగింది ఏంటి అని. వాళ్ళకి జరిగిన అపకారం గురించి ఆలోచిస్తూ దేని గురవుతుందో తెలుసా? అపాయానికి గురైపోతారు. ఎందుకంటే బండి ఏమైపోతుంది? స్కిడ్ అయిపోతుంది. బండి ఏమైపోతుంది? పడిపోవడానికి అవకాశం ఉంది. నువ్వు ఏమి ధ్యానిస్తే ఏమి జరుగుతుంది అనేది క్లియర్గా ఉండాలి. నీ మనసులోకి ఏది రావాలో అదే రావాలి. నీ మనసులోనికి లోకం రాకూడదు. నీ హృదయంలోకి వేరే ధ్యానం రాకూడదు. నీకు ఏమి కావాలి అది ఇచ్చే దేవుడు ఉన్నాడు. అందుచేత నీ మనసును దేవుడి కొరకు ఖాళీ చేసి ఆయనకి లోపలికి ప్రవేశం కల్పించండి. ఆయన్ని ఆహ్వానించండి. ఆయన ఎంతకాలం నేను రమ్మన్నాడు, ఎంతకాలం నీ ప్రయాసతో కూడినటువంటి జొన్నలరా నా యొద్దకు రండి అంటున్నాడు. పిలిచాడు. ఆయన పిలుపును మన్నించు. ఇప్పుడు ఆయన లోపలికి ఆహ్వానించు. నీ మనసును ఖాళీ చేయి, నీ హృదయాన్ని ఖాళీ చేయి. ఆయనకి నీ హృదయాన్ని అర్పించు. నువ్వు అర్పించు ఒకసారి. దేవా, ఇంత ప్రమాదంలో నన్ను కాపాడావు, ఇంత శోధనలో నువ్వు నన్ను కాపాడావు. ఇక్కడ అంటాడు ఈ 105లో ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను ఏం చేసుకోవాలట? జ్ఞాపకం ఎక్కడ చేసుకుంటారు చెప్పండి. జ్ఞాపకం ఎక్కడ చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు చెప్పండి. నేను మీకు ఏదో ఇన్సిడెంట్ జరుగుతాను, అమ్మా నువ్వు పలానా పని చేసావు నీకు గుర్తుందా అంటే మీరు ఏం చేస్తారు? ముందు కొళ్ళు ఎగరేస్తారా? గుర్తు రావట్లేదండి. ఏటమ్మా గుర్తు రావట్లేదండి. అదేనమ్మా అప్పుడమ్మా నిజమేనండి గుర్తొచ్చిందండి. బుర్రలో మనసు, హృదయం, మెదడు. ఆయన చేసిన ఆయన నీ ఆశ్చర్యములను నేను ధ్యానించేదను. కానీ ఆయన చేసిన ఆ ఆశ్చర్యకార్యములను ఏం చేసుకోవాలట? జ్ఞాపకం. అంటే నీ మది నిండా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, నెమరు వేసుకుంటూ ఉండాలి. ఒక జంతువు, ఒక ఆవు, ఒక గేదె గడ్డిని మీరే చెప్తున్నారు, నేను చెప్పకముందే చెప్తున్నారు, బాగానే ఉంది. మరి మీరు నెంబర్ వేసుకుంటున్నారా? మీరు చెప్పడం నాకు చాలా సంతోషం. మేస్టర్ చెప్పకముందే పిల్లలు చెప్తే అబ్బా వీళ్ళు మంచి పిల్లలు అనుకుంటాం, బాగానే ఉంది. మరి మీరు నెంబర్ వేసుకోవాల్సింది ఏమిటి? మీరు ఏం నెంబర్ వేసుకుంటున్నారు? ఏ పాత జ్ఞాపకాలు నెంబర్ వేసుకుంటున్నారు? కొంతమంది పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, ఒక్కొక్కసారి అవి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఈ రోజున నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుడు చేసిన ఆశ్చర్యాలను నువ్వు మర్చిపోకూడదు. నీకు మతి మరుపు ఉండకూడదు. ఈవేళ ఆదివారం ఎక్కడుండాలా? రెండుంపాకు ఉండాలి కదమ్మా. అమ్మా అమ్మా ఎన్ని గంటలకి? నీకు మర్చిపోయావుగా, నువ్వు బేసికల్గా తప్పిపోతున్నావు కదా. ఇది శుక్రవారం, ఎక్కడుండాలా? ఎక్కడున్నావు? బేసిక్స్ పోయాయి నీ దగ్గర. ప్రాథమిక సూత్రాల్లో యు ఆర్ గెట్టింగ్ ఫెయిల్యూర్. నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు. ఆశ్చర్యం జరగడానికి 100కు 100% అవకాశం దేవుడిని కల్పిస్తే అది జరిగించుకోకుండా దాన్ని నిలుపుకుంటుంది ఎవరు అంటే నీవే, నీ పాదాలే, నీ మనసే, నీ హృదయమే. నీ ఇంట్లో ఉన్న ఆహారమే, నీ ఇంట్లో ఉన్న ఏసీయే, నీ ఇంట్లో ఉన్న టీవీయే, నీ ఇంట్లో ఉన్న సెల్ ఫోనే, నీకున్న లగ్జరీ లైఫే, నీకున్న ఫ్యానే, నీకున్న పొయ్యే, గ్యాస్ స్టవ్వే, ఇవన్నీ నిన్ను బంధించేస్తున్నాయి. నీ ఇంట్లో ఉన్న కుర్చీ నేను కదలనెత్తలేదు, ఫెవికల్ అంటించేసింది నీకు. అది లేవనెత్తలేదు. కూర్చో అంటుంది, అదే మాట్లాడేస్తుంది. కూర్చో, ఎక్కడికి లెగుతున్నావు అంటుంది. లెగుద్దామని ఉంటుంది. గుడికి వెళ్ళాలేమో, కూర్చో, నన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోతావేటి? కుర్చీ మాట్లాడుతుంది, గాడిది మాట్లాడినట్టుగా.
నిన్ను అంటి పెట్టుకుని నీకు ఎంతలాగా ఉన్నానో, నువ్వు ఎప్పుడు కూర్చోవాలన్నా నాకు ఎప్పుడు స్వాగతం పలుకుతూనే ఉన్నాను కదా. ఎప్పుడైనా నేను వెళ్ళిపోయానా? కూర్చుని టీవీ చూడు, కూర్చుని టీ తాగు, కూర్చుని భోజనం చేయి, కూర్చుని పడుకో. ఒక కుర్చీ చేస్తాను అపకారం నీ ఇంట్లో. కుర్చీలు లేని రోజులు ఉన్నాయి చాలామందికి. నేను విమర్శించడం కాదు, ఈరోజు నా 2-3 కుర్చీలు వచ్చేసాయి, మంచి కుర్చీలు వచ్చేసాయి. అందుచేత ఆ కుర్చీలు మనం ఏం చేయలేకపోతున్నాం, విడిచిపెట్టలేకపోతున్నాం. డబుల్ కాట్ మంచం, డన్లప్ పరుపు, డన్లప్ కుషన్స్, అమ్మ దివాన్ కాట్స్, అమ్మమ్మమ్మమ్మ, ఎంత లగ్జరియస్ లైఫ్. కాలు ఎట్టుకోవడానికి ఒక తలగాడ, తల దగ్గర ఒక తలగాడ, లగ్జరియస్ లైఫ్. కాలుతో టీవీ ఆన్ చేస్తున్నావు, అబ్బా వెరీ గుడ్. చిటికినేలతో ఫ్యాన్ వేస్తున్నావు, ఆహా వెరీ గుడ్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లి. ఇవన్నీ దేవుడు నమ్ముకున్న వారికి దేవుడు ఇస్తాడు. వాటిని చూసి దేవుని విడిచిపెట్టవద్దు. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, మీరు ఎప్పుడైనా పని చేయండి, సెల్ ఫోన్ తీసుకుని, మీకు బాగా మంచి క్లోజ్గా మంచి ఫ్రెండ్స్ ఉంటారు మీ బంధువులు. ఏమి నీతో ఒక మంచి మాట చెప్తాను వింటావా అంటే, ఏంటి చెప్పు అంటది. అంతవరకు బాగానే ఉంది. మంచి చెప్పు ఏంటి ఆ స్పెషల్ న్యూస్ ఏంటి? ఏమీ లేదే, నాకు 1,00,000 రూపాయలు కావాలి అనండి. అంతే. మీరు డైల్ చేస్తున్న నెంబర్ మళ్ళీ తిరిగి పనిచేయటం లేదు, అది వాడుకలో లేదు. మీరు ఎప్పుడైనా అలాగే చేయండి. ఒకసారి మామూలు కావాలని చేయండి. మిమ్మల్ని ఎంతో చాలా గొప్పగా పొగిడేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, మిమ్మల్ని ఎంతగానో ఆదరించేస్తానని చెప్పిన వాళ్ళు ఎవరుంటే, ఒకసారి ఏదో టైంలో ఫోన్ చేసి మామూలుగా మొదలెట్టండి. వెంటనే వెళ్ళడంతోనే నాకు 1,00,000 రూపాయలు కావాలనకండి. గరానాగా మీరేంటే ఏమి తిన్నాం అనండి. ఇంట్లో మరి రకరకాల పెద్ద పండుగకి స్నాక్స్ అన్నీ చేశాను, వస్తావా అంటే వస్తానంటది. అయితే వచ్చే ముందు పని చెయ్యి, ఒక 15,000ని మా ఆయనకమ్మ 30,000, 45,000, మా పిల్లలకమ్మ 30,000, మొత్తం అంతా కలిపి 1,00,000 తీసుకురావే బాబు అని అండి. వెంటనే ఫోన్ ఎంగేజ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే ఫోన్ ఆగిపోతుంది. నీ పప్పలకి నీ స్నాక్స్కో దండం, నీ చిరుదళ్ళు వద్దు, నాకు ఏమొద్దు, కానీ అమ్మ బాబు 1,00,000 రూపాయలకు నాకు బ్యాండ్ వేసేసింది అని అనుకుంటా. కానీ కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, వెలిగా నన్ను చూడగా. దేవుడికి స్తోత్రాలు. వాళ్ళందరూ నిన్ను వెలివేస్తారు, నిన్ను విడిచిపెట్టేస్తారు ఆల్ ఆఫ్ సడన్గా. నీకు వాళ్ళు గుడ్ బై చెప్తారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నా శ్రమలో నేను యెహోవాకు, కష్టకాలంలో ఏ కాలంలోనైనా నీ మొర ఆలకించడానికి, అమ్మా జాగ్రత్తగా వినండి, నీ కొరకు ఒక ఆశ్చర్యకార్యం చేయడానికి సిద్ధపరిచి ఉంచాడు. ఆశీర్వాదాన్ని సిద్ధపరిచి ఉంచాడు. రెడీమేడ్ ఆశీర్వాదం అనేది రెడీమేడ్. డాక్టర్లు ఆపరేషన్ చేయాలంటే సిస్టమ్ అంతా ఈ వార్డు నుంచి ఆ వార్డులోకి తీసుకెళ్ళాలి. ముందు జనరల్ వార్డులో పెడతారు, ఇతను అర్జెంటుగా ఎక్కడ పెట్టాలంటారు, ఐసీయూలో పెట్టాలంటారు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టాలంటారు. ఇంటెన్సివ్ కేర్లో పెడతారు. దాంట్లోంచి మళ్ళీ స్పెషల్ వార్డులోకి తీసుకెళ్ళాలా. కడుపుకి సంబంధించిన ఆపరేషన్ చేయాలంటే దానికి సంబంధించిన గైనిక్ దగ్గరికి వెళ్ళాలి. గుండెకి సంబంధించి వెళ్ళాలంటే కార్డియాలజీకి వెళ్ళాలి. క్యాన్సర్ సంబంధించి వెళ్తే దానికి సంబంధించిన దగ్గరికి వెళ్ళాలి. ఒక్కొక్క స్పెషల్ వార్డులోకి వెళ్ళాలి. కానీ దేవుడు ఇవ్వడానికి ఒక స్పెసిఫిక్ డే దేవుడికి అక్కర్లేదు. దేవుడు ఇవ్వడానికి ఒక స్పెసిఫిక్ రోజు దేవుడికి ఏం అక్కర్లేదు. ఏ రోజైనా హల్లెలూయా చెప్పండి. ఏ నిమిషమైనా
ఏ క్షణమైనా ఆయన మనకి ఇవ్వగలడు. దేవుడి మీద మీ నిరీక్షణ ఎందుకు పోకూడదంటే, నా నిరీక్షణ తప్పిపోకూడదని నువ్వు అనుకోవాలి. నీ గురి తప్పిపోకూడదు. గురి యొద్దకే నేను పరుగెడుచున్నాను. ఆశ్చర్యకరుడండి ఆయన. ఈ జనవరి నెల ఈ ఆదివారంలోనికి, ఇది బహుశా రెండో ఆదివారం అనుకుంటాను, ఇది రెండో ఆదివారం కదమ్మా, రెండో ఆదివారం, సెకండ్ సండేలో దేవుడు మాట్లాడుతాడు నీతో. ఇంకా ఎన్నో ఆదివారాలు ఉన్నాయి, చాలా ఆదివారాలు ఉన్నాయి. 12 దగ్గర దగ్గర 50 ఆదివారాలకి ఇంకా 48 ఆదివారాలు ఉంటాయి సుమారుగా. ఈ 48 ఆదివారాలు లేకపోతే ఈ 12 నెలల్లో దేవుడు నిన్ను కాయాలి. ప్రతిరోజు ఆశ్చర్యకార్యాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు దేవుడి దగ్గర నుంచి. ఇక్కడ ప్రాబ్లం ఏముందంటే, ఏదో ఒక చిన్న ఆశ్చర్యకార్యాన్ని ఎక్స్పెక్ట్ చేసి దేవుడి దగ్గర నుంచి మరి అడిగి పొందలేక విడిచిపెట్టేవారు కొంతమంది, ఎప్పుడో ఏదో ఒక ఆశ్చర్యకార్యాన్ని అడిగి పొందేసి దేవుడు మర్చిపోయిన వాళ్ళు కొంతమంది. చాలా రకాలుగా ఉంటుంది. ఈ వీధిలో గుర్రపోత వచ్చేసింది ఒక ఆవిడికి. డెలివరీ అయిన తర్వాత ఆ గుర్రపోత వచ్చేస్తుంది. డాక్టర్లు చాలా కష్టం అండి, ఇవి చచ్చిపోవడానికి అవకాశం ఉందన్నారు. పేరు చెప్పను నేను, ఎందుకంటే మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది. ఆవిడ ఇక్కడ లేదు. డాక్టర్ గారు అన్నారండి, ఇంతకీ వాళ్ళ ఇంటి వారు ఇంట్లో వాళ్ళు కూడా ఒక డాక్టర్ ఉన్నారు, ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారు. నా దగ్గర తీసుకొచ్చారు. గుర్రపోతో ఎక్కువ చాలా ప్రమాదం ఉందండి, ఈవిడికి డెడ్ అయిపోవడానికి అవకాశం ఉందని చెప్పారు. అలాంటి సమయంలో ఒకే ఒకసారి ప్రార్థన చేశాను. మళ్ళీ మనిషి నెంబర్ 1గా అయిపోయింది. మరలా నా కంటికి మళ్ళీ కనబడలేదు తల్లి కానీ కూతురు కానీ. మళ్ళీ తల్లి కానీ కూతురు కానీ పిల్లలు ఎవరు కనబడలేదు. అంటే వాళ్ళకి ఏంటంటే, దేవుడు అనేవాడు ఒక ఆశ్చర్యకార్యాన్ని మాత్రమే దేవుడు కావాలంతే. దేవుడి దగ్గరికి వచ్చారు, దేవుడు ఆశ్చర్యకార్యం చేశాడు, ఎందుకు చేశాడు, ఎలా జరిగింది అనేది విశ్లేషించాలి కదా నువ్వు. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేశారనుకోండి, దాంట్లో పెద్ద విచిత్రం ఏముంది? శరీరపరమైన ఆపరేషన్ చేశారు, సెట్ చేశారు, పంపించేశారు. కానీ ఏమీ చేయకుండా, ఒక ఇంజక్షన్ ఇవ్వకుండా, ఒక ట్యాబ్లెట్ ఇవ్వకుండా, ఒక రూపాయి ఇవ్వకుండా, ఒక కానుక ఇవ్వకుండా, చేతులు ఎత్తి నేను ప్రార్థన చేయడం, వారు అద్భుతం పొందడం ఎలా జరిగింది? నేను అడుగుతుంది ఏమిటంటే, ఈ అద్భుతం ఎలా జరిగింది అని విశ్లేషించాలి కదా. పలానా రోజున గుర్రపాతుతో నేను చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు యేసు ప్రభు నన్ను కాపాడాడు అనేటువంటి విశ్వాసం మనిషికి ఉండాలి కదా. స్మరణకు తెచ్చుకుందును, నేను దానిని ధ్యానించదను, నేను దాని గురించి జ్ఞాపకం చేసుకుందును. ఏమన్నాడు? స్మరణకు తెచ్చుకుంటాడట, హృదయంలో ధ్యానిస్తాడట, జ్ఞాపకం చేసుకుంటాడట. అంతేకాదు, మీకు అద్భుతమైన నాటిని కూడా చూపిస్తాను. 26th of Psalms 26 దావీదు కీర్తనలో 7వ వచనంలో ఇదే కీర్తనకారుడు ఇదే దావీదు కీర్తనలో మనకు కనబడుతూ ఉన్నది. ఏముంది తెలుసా? నీ ఆశ్చర్యకార్యములను నేను వివరింతును. హల్లెలూయా. ఏముందమ్మా అక్కడ? నీ ఆశ్చర్యకార్యములను అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఏమండి, ఒక ఆశ్చర్యం గురించి ఇన్నిసార్లు బైబిల్లో ఉందమ్మా. చాలామందికి ఒకటే తెలుసు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అనే మాట ఒకటి చదువుతారు యెషయా గ్రంథం 9వ అధ్యాయంలోకి వెళ్ళిపోయి. కానీ ఇన్నిసార్లు చూపించిన మాట చూపించకుండా మీకు రెఫరెన్స్లు చూపిస్తున్నాను. నేను ఏం చేస్తాడట? వివరించును, కీర్తించి చెప్పడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏముందండి? కీర్తించి కొనియాడి ఘనపరిచి ఏం చేస్తున్నాం మనం? వివరింతును. నీ ఆశ్చర్యకార్యములను వివరించును. ఇప్పుడు మనసు అయిపోయింది మొదటిది, రెండోది ఏమైంది? హృదయం అయిపోయింది, మూడోది
మెదడు. నాలుగోది ఏంటి? వివరింతును. దేంతో వివరిస్తాం? అంటే దేవుని ఆశ్చర్యకార్యాల గురించి ఎన్ని పని చేయాలి? మనస్సు, హృదయం, మెదడు, నోరు. ఏది ఆగిపోయినా ఒక ఆశ్చర్యకార్యం నీ జీవితంలో పెండింగ్లో ఉంటుంది, అంటే జరగకుండా ఉంటుంది. మీరు అప్పుడప్పుడు ఆన్లైన్కి వెళ్తారు, ఏమంటే మా రేషన్ కార్డు వచ్చేసింది, మా అమ్మాయిది రాలేదండి, మా అబ్బాయిది రాలేదండి, మా అల్లుడిది రాలేదండి అంటారు. ఆన్లైన్ పెండింగ్లో ఉందమ్మా మీది. మీరు డీటెయిల్స్ ఇవ్వలేదు కదా? ఏమి ఇవ్వలేదు? డీటెయిల్స్ ఇవ్వలేదు మీరు, అంచేత పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉండడం అంటే ఏంటి? జరగకుండా, బయటికి ప్రింట్అవుట్ రాకుండా కాపీ ఏమైపోయింది? ఆగిపోయింది, స్టక్ అయిపోయింది. ఇంకా అది ప్రింట్ అవ్వదు, ఎందుకంటే మీరు సరైన డీటెయిల్ ఇవ్వలేదు. అలాగే మీరు సరి అయిన డీటెయిల్ దేవుడికి ఇవ్వకపోతే మనకు మరి కార్యం ఇక్కడ ఉంది కదా, నేను చెప్పేది కాదు కదా, బైబిల్లో చెప్పింది మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అచ్చట నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ ఆశ్చర్యకార్యములను. అచ్చట ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునా. ఎలాగా? ప్రతి చోట. ఎక్కడున్నాం? ప్రతి చోట. మనం ప్రతి చోట దేవుడికి సాక్షిగా మనం ఎక్కడ ఉంటున్నాం? ఇది బాగా ఆలోచించాలి మీరు. ఇది వన్ టైమ్ రిలేషన్ కాదు దేవుడితో. దేవుడితో ఈ ఆదివారము జాగ్రత్తగా ఆత్మీయంగా జీవించి సోమవారం మన ఇష్టానుసారంగా జీవించడానికి అవకాశం లేదండి. దేవుడితో బాండ్ అంటే బంధం నిత్యము ఉండాలి. ఏటమ్మా? నిత్యము బంధం ఉండాలి. ఈ బంధం తెగిపోయింది అనుకోండి, ఆశ్చర్యకార్యాలు తెగిపోతాయి. నీ ప్రార్థన గాలికి వెళ్ళిపోతుంది. నువ్వు నువ్వు ఆలోచిస్తుంది, నువ్వు రావాలని కోరుకునేటువంటి కోరిక జరగకపోవడానికి అవకాశం ఉంది. నేను వివరించును అంటే వివరించడంలో మరింతగా ఆశ్చర్యకార్యాలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా లేఖనాలు బట్టి మీరు చూసుకోవాలి. ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యంలో నేను తెలుపుచునే ఉన్నాను, వచ్చాను కదా అంటాడు 71 దావీదు కీర్తనలో. ఓన్లీ ఈ కీర్తన గ్రంథంలో చూపిస్తున్నాను మీకు, నేను ఓన్లీ కీర్తనలో చూపిస్తున్నాను. 71:17 71:17 ఏమంటున్నాడు? దేవా బాల్యము నుండి నీవు నాకు బాల్యము నుండి కూడా బోధించుతూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు ఇంతవరకు నేను తెలుపుచునే వచ్చాను. ఆయన దావీదు యొక్క నోరు ఏం చేస్తుంది? పని చేస్తూనే ఉంది. మీరు ఇంట్లో పని చేస్తానే ఉన్నారు, చేతులకి కాళ్ళకి. మీ నడుముకు పని, మీ చేతులకు పని, మీ భుజాలకు పని, అన్ని నొప్పులు. కానీ నీ నోటికి పని కల్పించలేకపోతున్నావు దేవుడి దగ్గర రావడానికి. నీ నోటితో నీ కోరిక సిద్ధింప చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఈ అవయవాన్ని దేవుడి కొరకు నువ్వు వాడలేకపోతున్నావు. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీ దేవుడని యెహోవాను సేవించాలి. నన్ను ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఆరాధన ఎక్కడుంది? సేవ ఎక్కడుంది? ఆరాధన ఉంది, సేవ ఉంది. ఏ విధంగా నువ్వు ఆరాధిస్తున్నావు? అబ్రహామును అడిగేను ప్రభువప్పుడు, ఇసాకును అర్పణ. ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములను నేను తెలుపుచునే తెలుపుచునే. నీ ఇంట్లో వాళ్ళందరికీ దేవుని కార్యాలని తెలుపుతూ వస్తున్నారా? తెంపుతూ వస్తున్నారా? నీ బంధువులకి, నీ స్నేహితులకి దేవుడి కార్యాల గురించి తెలుపుతూ వస్తున్నారా? దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు ఎందుకు మన ఇంట్లో జరుగుతులేదంటే, ఆయన మన కొరకు దాచించిన మేలు ఎంత గొప్పదో నీకు తెలియడం లేదు. దేవుడు లేని వారు ఎంతగానో దీవించబడిపోతున్నారు. మేడ మీద మేడ కడుతున్నారు,
చాలా మంచి లైఫ్ సెటిల్మెంట్ అయిపోతున్నారు, విదేశాలకు వెళ్తున్నారు, కుబేర్లు అయిపోతున్నారు. దేవుణ్ణి తెలుసుకున్న నీవు ఎందుకు అలాంటి నిరాశ స్థితిలో, నిస్పృహ స్థితిలో ఉండాలి? ఇప్పుడు ఈ కారణం ఏంటో నీకు దొరుకుతుందా? నీలో లోబడని ఒక కోణం కనబడుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. మీరు సెట్ చేసుకోగలిగితే మంచిది. రోగం స్వస్థత దొరికే స్థలం, రోగం స్వస్థత దొరికే స్థలం. నా యజమానుడు పలానా చోట ఉండాలని నేను ఎంతగానో కోరుతున్నాను. ఎవరి గురించి? నయమాను గురించి. ఎవరు? ఇంట్లో చిన్నది కోరుకుంటుంది. నువ్వేం కోరుకుంటున్నావు? నీ కుటుంబకుల విషయంలో మీరేం కోరుకుంటారు? నీ బిడ్డలందరూ నీ ఇంట్లో వాళ్ళందరూ దేవుడి సన్నిధిలో ఉండాలి, నువ్వు ఎందుకు కోరుకోవట్లేదు? నీకు ఆశ ఏది? నీ కోరిక సిద్ధింపజేసే మార్గం దేవుడు చూపిస్తున్నాడు. ఆశ గల ప్రాణాన్ని ఆశ ఉండాలి. ఎవరి మీద? మనకి దురాశ, నిరాశ, పేరాశ, ఈ ఆశలు తప్ప దేవుడి మీద ఆశ లేదండి. ఆయన మీద ఆనుకున్నవాడు ఎవడో వాడికి దేవుడు విశ్రాంతిని ఇస్తాడట. నువ్వు ఆయన మీద ఆనుకోవాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల నన్ను పరుడు చేయుచున్నాడు, శాంతికర్మలు జన్మల యుద్ధ నన్ను రక్షిస్తున్నాడు. ఇశ్రాయేలు కాపాడేవాడు కునుకడు, నిద్రపోవడు, పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు. అక్కిం చెప్తుందండి. నేను చెప్పే మాటలు కాదు ఇవి, దేవుని యొక్క గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మీ ముందు పెడుతున్నాను. ఐఎమ్ ప్రొజెక్టింగ్ ద వర్డ్స్, ద వర్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ గాడ్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మాటలు మాత్రం బయట పెడుతున్నాను. మనకు మెయిన్ ఏంటంటే ఆశ ఉండాలి. ఈ ఆశ లోకం మీద కాదు, దేవుడి మీద పెట్టుకోవాలి. దేవుడి కొరకు పెట్టుకోవాలి. దేవుడి మీద పెట్టాలి, దేవుడి కొరకు పెట్టాలి. అప్పుడు ఈ అద్భుతమైన ఏది దేవుడు లాక్ చేసి పెట్టాడో అది ఓపెన్ అవుతుంది, ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఎమ్నింపాకు వెళ్ళిపోతారమ్మా, లాక్ ఓపెన్ అయిపోయింది. హల్లెలూయా. ఎమ్నింపాకు మీరు వెళ్ళిపోతారని ఎందుకన్నా నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి ఎవరు కూడా ఒక పాస్టర్ గారు వచ్చారు అనేటువంటి ఒక గౌరవం కూడా లేదు వాళ్ళ దగ్గర. ఇలా అన్నాను ఏమనుకోవద్దు. అంటే వాళ్ళు మామూలుగా, ఎందుకంటే ప్రార్థన చేస్తే తగ్గే వ్యాధి ఏం కాదు ఇది. నేను అందరం చూశాను. గౌరవం అంటే ఆ గౌరవం అని కాదు. ఉద్దేశం ఏంటంటే వాళ్ళ నిరాశలు వచ్చేసింది. ఇంట్లో వాళ్ళు అందరూ ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు. పాస్టర్ గారు మరి ఏం చేస్తాం, చేయమని ప్రార్థన చేయమని. నేను వెళ్ళిపోతూ రాజాకు ఒక మాట చెప్పాను, సుధీర్కు ఒక మాట చెప్పాను, ఎందుకో వెళ్ళిపోతారులే అమ్మన్న. మరి ఈ మాట మళ్ళీ తిరిగి ఆవిడకి ఎప్పుడు చెప్పారో నాకు తెలియదు. లాక్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే నువ్వు దేవుడి మీద ఆశ పెట్టుకోవాలా, దేవుడి కొరకు ఆశతో కనిపెట్టాలా. ఎందుకంటే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఒక ఆశ కొంతకాలం పైనుంచి చచ్చిపోతుంది. మరలా మరియ మార్తలో వాళ్ళ ఆశ ఏంటో తెలుసా? యేసయ్య వస్తే నా తమ్ముడు బాగా హీల్ అయిపోతాడు, స్వస్థత పొందుతాడు. జాగ్రత్తగా వినండి. ఆయన కౌరు పెట్టండి రా, కౌరు పెట్టారు. కౌరు పెట్టినా ఈయన కదలలేదు, చచ్చిపోయాడు. సమాధిలో పెట్టేశారు, రాయి దొర్లించేశారు. 3 రోజులు అయిపోయింది, 4వ రోజు ఈయన 4th డే ఆ ప్లేస్కి వచ్చాడు, ఆ గ్రామానికి వచ్చాడు, బేతనియ. కమాన్, వేర్ ఈజ్ లాజరస్? లాజర్ గురించి ఈయన ఇంకా మాట్లాడుతున్నాడు. వాళ్ళు చాలా కొంచెం చిరాగ్గా పరాగ్గా ఉన్నారు. చచ్చిపోయిన 4 రోజులైంది, అతని దగ్గరికి వెళ్తే వాసన వస్తుంది. మృతులైన వాడు, మృతు గురించి మాట్లాడుతుంది. చచ్చిపోయాడు, అతను వాసన వస్తుంది. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను మరలా తిరిగి లేచినంటే ఆ సహోదరు అంటుంది, అవును లెగుస్తారు, పునరుద్ధానం ఉంది, ఎవరైనా లెగుస్తారు. ఆ పునరుద్ధాన దిన ముందు మేమందరం లెగుస్తాం అనుకుంటుంది. కానీ పునరుద్ధానమును జీవమును ఈ మాట మర్చిపోకూడదు. ఇది ఊరికే ధ్యానిస్తే కుదరదు. నీకు దేవుడి మీద ఆశ ఉండాలి. దేవుడి ఆశ నెరవేర్చే బిడ్డగా నువ్వు ఉండాలి. దేవుడికి స్తోత్రం. దేవుడు నీ మీద ఒక ఆశ పెట్టుకున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే మనుషుల ఆశే కాదు, దేవుడికి కూడా ఒక ఆశ ఉంది. మీకు చెప్తాను. దావీదు యొక్క తండ్రి యెషయా ఎవడో మా ఇంట్లో ఒకడు రాజు అవుతాడని
ప్రవక్త వచ్చి చెప్పగానే పెద్దోడు అనుకున్నాడు, అంటే పెద్దోడి మీద ఆశ పెట్టుకున్నాడు. ఒరే పెద్దోడా రా, అబ్బాయి ఇతడు కాదు, పెద్దోడు కాకపోతే ఇంకెవడో, ఇంకా కొంచెం బలవంతుడు ఎవరో, ఇంకా రెండోవాడు, ఓ రావా సెకండ్ షాప్ వచ్చాడు, అబ్బాయి ఇతడు కాదు. 3 నో. తండ్రికి ఇంకా ఆశ లేదు, ఇదేంటి అందరినీ పంపించేసాడు, ఇంకెవరో లేరా అంటే ఎవరో ఉన్నారులేండి, ఉన్నారు, ఆయనతో మీకు పని ఏమున్నప్పుడు ఆడు గొర్రెలు కాసుకుంటున్నాడు, అతను పెద్ద మనకు లెక్కలేదు. జాగ్రత్తగా వినండి, అతను పెద్ద మనకి లెక్కలేదు, అతనికి గుడ్లు కాసుకునేవాడు. అతడు రాజ్యానికి, అంటే ఈ తండ్రి డిసైడ్ అయిపోయాడు అనమాట. అబ్బాయి అతని రాజ్యానికి అతను పుట్టోడు, అతనికి యుద్ధాలు రావు, విద్య లేదు, అతనే పనికి వస్తాడు అని అనుకుంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దావీదును దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడికి ఒక ఆశ ఉంది. ఒక్కొక్క మనిషికి ఒక రకమైనటువంటి మరి ఉన్నతమైన స్థితి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. నీకు దేవుడు దాచి ఉంచిన మేలు గురించి నువ్వు ఆలోచించుకుని దేవా దాన్ని ఓపెన్ చేయమని ఆశతో నువ్వు ప్రార్థన చేయాలి. ఆ బాక్స్ యొక్క తాళం విప్పి నాకు ఆశీర్వాదాలు ఇయ్యమని నువ్వు ఆశగా ఎదురు చూడాలి, ఆశతో ప్రార్థన చేయాలి. దావీదు అన్నాడు కదా, ఈ యొక్క ఇందాక చదివినటువంటి కీర్తన గ్రంథంలో ఏమన్నాడు, ఏ విధంగా దేవుని స్తుతిస్తాడట. మీరు ఏ విధంగా దేవుని స్తుతిస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈ 98లో ఆయన అంటాడు, సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి, సితార స్వరముతో యెహోవాకు స్తోత్రగీతములు పాడుడి, సితారా తీసుకుని సంగీత స్వరముతో గానం చేయండి, బోరతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని. ఇక్కడికి వచ్చేటప్పటికి చప్పబడిపోతారు. దేవుడి సన్నిధికి వచ్చేటప్పటికి ఏదో మీ సంతోషం ఎవడో ఏ కాకో ఏ గద్ద ఎత్తుకుపోయినట్టుగా మూతి ముడిచేస్తారు, విచారంగా ఉంటారు, అంటే సంతోషం కనపడదు. దేవుడి సన్నిధిలో సంతోషం. నువ్వు ఈ సంతోషంతో వచ్చావు, సంతోషంతో స్తుతించాలి, సంతోషంతో వెళ్ళాలి, సంతోషంతో జీవించాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా సంతోషముతో సితారతో ఏం చేయాలట, ఏముంది ఇక్కడ, రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. ప్రార్థన చేయమంటే, పాట పాడమంటే, వాక్యం చదవమంటే, ఏదైనా ఆన్సర్ చెప్పమంటే సంతోషం లేదు. సంతోషం ఇచ్చే స్థలంలో, సంతోషం పొందే స్థలం సకల జనులారా, వాక్యం చెప్తుంది ఏముంది ఇక్కడ, సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి. సర్వభూజనులారా వాక్యం చెప్తుంది, సర్వభూజనులారా. నీ ఇంట్లో వాళ్ళు కూడా సర్వభూజనులే, భూమి మీద లేరా? మరి వాళ్ళు సంతోషించలేకపోతున్నారు, వారు దేవుడు స్తుతించలేకపోతున్నారు. దానికి గల కారణం నువ్వేనా? అంటే వాళ్ళ గురించి నువ్వు ఆశతో ప్రార్థన చేయడం లేదా? యోబు తన బిడ్డల యొక్క పాపాల గురించి ఎంతో ఆశతో, భయంతో, విశ్వాసంతో బలు నడిపించిన విధానం నీలో కనబడుతుందా? రాహాబు ఆశతో, నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలి, అయ్యా నేను మిమ్మల్ని రక్షించాను కాబట్టి మీరు నన్ను మరి నా కుటుంబాన్ని రక్షించరా, నాకు చిన్న సహాయం చేయగలరా, కెన్ యూ హెల్ప్ మీ, కెన్ యూ హెల్ప్ మీ, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదం. 24:10 యెహోషువ గ్రంథంలో. మీరు మరలా ఇక్కడికి వచ్చినప్పుడు నా ఇంటిని మీరు ఐడెంటిఫై చేస్తారా? ఇది నా ఇల్లు అని మీకు ఒక గుర్తు మనం పెట్టుకుందాం. మీరు మిగతా ఏం చేస్తారో నాకు తెలీదు, నా కుటుంబాన్ని మాత్రం మీరు ఏం చేయాలా, రక్షించాలి, నా కుటుంబస్తులందరూ మీరు కాపాడాలి. ఏది ఎక్కడ ఉంది? నీ కుటుంబం అంతా కాపాడాలి అని ఒక రాహాబు మాదిరిగా నీ దగ్గర టార్గెట్ ఏది, ఆశ ఏది, డిజైర్ ఏది, కోరికేది? ఇన్ని సంవత్సరాలు అయ్యాయి, నీ కుటుంబంలో ఎంతమంది నువ్వు మార్చగలిగావు?
అంటే నీవు దేవుడికి ఇంకా లోబడలేదన్నమాట. ఖచ్చితంగా నువ్వు దేవుడికి లోబడలేదు. నీకు దేవుడి కంటే లోకం ఎక్కువగా ఉంది, దేవుడి కంటే కులం ఎక్కువ ఉంది. మీలో ఎంతమంది క్రైస్తవ వివాహం చేయగలరు మీ పిల్లలకి? మీలో ఎంతమంది వారికి మీ పిల్లలు మరి బాప్తిసం తీసుకోవడానికి మీరు వాళ్ళకి ప్రోత్సహించగలరు? మరి దేవుడికి వాక్యం చెప్పగలరు? మీరు బలవంతం చేయడం కాదు. ఎంతమంది మీరు మీ ఉపవాస ప్రార్థన వల్ల వాళ్ళు ముట్టబడ్డారు? మీ తగ్గింపు వలన, మీ కన్నీరుని చూసి వాళ్ళలో మార్పు వచ్చింది. నేను ఊరికనే మారనుకుంటున్నారు మీరు? నేను మీకంటే గొప్ప కఠినమైనటువంటి వ్యక్తిని. నేను కూడా ఏదో క్రైస్తవ కుటుంబంలో పుట్టుంటాను, అంత మాత్రం దేవుడు నమ్ముకోవాలని ఏం లేదు. కానీ నా తల్లి ప్రార్థనే, నా తల్లి కన్నీటి ప్రార్థనే నన్ను దేవుడి సన్నిధికి లోబడేలాగా చేసింది. ఆవిడ చనిపోయిన తర్వాత కూడా ఆవిడ కన్నీరే నన్ను మారుస్తుంది మాటికి. లోకంలో కోరికలు, లోకంలో ఆశలు ఒక పక్కన చెలరేగిపోతూ ఉన్నాయి. లోకంలో మనం ఏం సంపాదించలేకపోతున్నాం, లోకంలో మనం సెటిల్మెంట్ అవుతలేదు. అందరూ బాగున్నారు, నీ ఫ్రెండ్స్ అందరూ అమెరికాలో ఉన్నారు. మా ఫ్రెండ్కి ఈ ఊరు ప్రాంతంలో నాతో చదువుకుని, నా పక్కన పడుకుని మేమందరం కలిపి చిన్ననాటి నుండి ఒకే స్కూల్లో ఒకే రూమ్లో పడుకుని మేమందరూ చదువుకున్న వ్యక్తి ఒక వ్యక్తి నెలకి ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా? నెలకి ఒక 10 సంవత్సరాల క్రితం 10 కోట్లు. పేరు చెప్పమంటే కూడా చెప్తాను, నాకు భయం లేదు. అతని పేరు మేకా శ్రీధర్. అతను కంప్యూటర్ చేశాడు, నేను సివిల్ చేశాను. నేను కూడా ఒక కంప్యూటర్ కోర్స్ చేసి నేను అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఉదాహరణ చెప్తున్నాను, క్లియర్గా చెప్తున్నాను, నాకు భయం లేదు. నిజంగా చెప్తున్నాను. ఒక నెలకి 10 కోట్లు, 12 నెలలకి ఈ ఒక్కొక్క నెలకి 10 కోట్లు కాకుండా మళ్ళీ కంపెనీలో లాభాలు వస్తాయి, ప్రాఫిట్. దాంట్లో ఇతని యొక్క మరి టాలెంట్ని చూసి అతనికి మళ్ళీ అమౌంట్ ఇస్తారు. ఇది 10 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎంతో కూడా తెలియదు నాకు. మీకు నా సెల్ ఫోన్లో అతని యొక్క నెంబరు, మా ఫోటోలన్నీ కూడా ఉంటాయి అతనితో. మేము 4 స్టూడెంట్లు. ఒక అతను ఎంజేసి వాసు, ఒక అతను యు నారాయణరాజు, ఒక అతను నేను, ఒక అతను మేకా శ్రీధర్. మేము 4 ఫ్రెండ్స్. మేమందరం కలిపి చదివాం. ఒక్కొక్కరు లోకంలో మంచి డబ్బు సంపాదించి మంచి సెటిల్మెంట్లు అయ్యారు. ఇలాంటివన్నీ కనబడినప్పుడు నాకు కూడా అలా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి నా తల్లి యొక్క కన్నీరు మరలా తిరిగి నన్ను దేవుడి దగ్గరికి రప్పేస్తూ ఉంటుంది. ఎందుకంటే మా తల్లి చెప్పింది ఒకటే, మనకు అన్నిటికంటే చాలా మూలమైంది, ముఖ్యమైనది దేవుడు పాదాలు, దేవుడి సన్నిధి, దేవుని మాట, దేవుని వాక్యం, దేవుని తలంపు, దేవుని ఆలోచన. ఇవేమీ లేకుండా నువ్వు పరిగెడితే పడిపోతావు. ఇంకా బాగా చెప్పాలంటే చచ్చిపోతావు. అప్పుడు ధనవంతుడి దగ్గరికి ఏ దేవతలో రాలేదు, ధనవంతుడిని ఏ దేవతలో పరలోకానికి తీసుకెళ్ళలేదు. కానీ లాజరు చచ్చిపోయాడు. లాజర్ను మాత్రము దేవదూతలు తీసుకువెళ్ళి అబ్రహాం రొమ్మున ఆనబెట్టాయి. ఇప్పుడు లాజరు ఎక్కడున్నాడు? చచ్చిపోతావు, జాగ్రత్త. ఒకరోజు చస్తావు. ఆ రోజు గురించి నీ దగ్గర వేదన లేదు, దాని గురించి నీకు వేదన లేదు. నీకు లోకం కావాలా, లోకంలో ప్రొజెక్ట్ అవుతున్నావు, లోకంలో భీకరంగా కనబడాలని చాలా గొప్ప కార్యాలు చేస్తున్నావు. నీలో దేవుడు లేడు. నువ్వు దేవుని అనుదినం చంపుతున్నావు. ఎందుకంటే నీ మనసులో దేవుడు లేడు, నీ హృదయంలో దేవుడు లేడు, నీ నోట్లో దేవుడు లేడు, నీ మెదడులో దేవుడు లేడు. దావీదు అంటున్నాడు, నేను నీ ఆజ్ఞలను నేను మనసునకు తెచ్చుకొందును. రెండోదిగా అంటున్నాడు, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను, నీ ఆశ్చర్య కార్యములను నేను వివరించును నోటితో. దేవుడంటే భయం లేని వాళ్ళు విర్రబీగుతూ ఉంటారు. వారికి దేవుడు అక్కర్లేదు. ఒకవేళ నువ్వు అలా ఉన్నావంటే దేవుడిని ఆశ్చర్యకార్యాలు నీ పట్ల ఎందుకు చేస్తాడు? దేవుడి దగ్గరికి దేవుడి యొక్క ఆశ్చర్యకార్యాల గురించి వచ్చి నువ్వు లోకంలో విర్రవీగితే నీకు ఎలా జరుగుతుంది? పెళ్ళి మంటపం మీద ఓ పక్కన జనం అందరూ వచ్చేసారు, ఓ పక్కన పెళ్లి కూతురు ఉందట, ఓ పక్కన పెళ్లి కొడుకున్నాడట.
పెళ్లి కూతురు ముందు వచ్చి కూర్చోబెట్టారు, పెళ్ళికొడుకు ఇంకా రాలేదు. అప్పుడు ఆవిడ పెళ్లి కూతురు ఎలా చూస్తుందంట, ఇలాగ చూస్తుంటే అందరూ అనుకున్నారట, అబ్బా పెళ్లి కొడుకు ఒకవేళ ఈవిడ బాగా ప్రేమించుకున్నారేమో, అందుకే పెళ్లి కొడుకు గురించి మంచి గట్టిగా చూస్తుంది అనుకుంటున్నారట అందరూ. వాళ్ళు అనుకున్నంత లోపల పెళ్లి కొడుకు వచ్చేసి కూర్చున్నాడు. పెళ్లి కొడుకు వచ్చినా కూడా ఇలా చూస్తుందంట. పెళ్లి కొడుకు వచ్చేసి పక్కన కూర్చుని ఇంకా కొద్ది క్షణాల్లో ఇంకా తాలిబొట్టు మొత్తం అన్నీ అయిపోయేలాగా ఉంది, అయినా సరే ఇలా చూస్తుందంట. అప్పుడు ఎవరో మీలాంటి పెద్దలు వచ్చి, ఇంకా ఏంటి ఎవరి గురించి చూస్తున్నావంటే, నా ఎవరి గురించి చూస్తున్నాను అంటున్నాడు. సేమ్ అలా ఉంది మన సిచ్యుయేషన్. అంటే ఏంటంటే దేవుడితో ఉండి దేవుడితో మన ప్రయాణం మొదలుపెట్టి పక్కన దేవుడిని ఎట్టుకుని లవర్ అంటే లోకం. ఎందుకంటే మనం లోకాన్ని ఎక్కువ ఏం చేస్తున్నాం, మనకు లోకమునకు వెలుగైన ప్రేమను విడిచిపెట్టి లోకంలో ఉన్న ప్రేమను చూస్తున్నాం. యేసు ప్రేమ ఎటు మామ అని తెలిసిండి కూడా శాశ్వతంగా ప్రేమించగలుగుతున్నాము. దావీదు ఏమన్నాడు ఇందాక, ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములను నేను తెలుపుచునే నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు. 75:1 కీర్తనకారుడు అంటున్నాడు, 75th చాప్టర్ ఆఫ్ సామ్స్ అండ్ 5th చాప్టర్లో 1st వర్స్లో అంటాడు, నరులు దేవా ఎందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నావు అంటే, నువ్వు సమీపంగా ఉన్నావు. సమీపంగా అంటే పక్కనే ఉన్నావు, నువ్వు మా పక్కనే ఉన్నావు, నువ్వు మాతో ఉన్నావు. మనతో ఉన్న దేవుని విడిచిపెట్టి లోకంలో వెర్రవీగితే ఎలాగా? మనతో నివసించాలనుకుని మన కొరకు వచ్చిన దేవుని విడిచిపెట్టి మనుషులతో తిరిగితే ఎలాగా? వాక్యం చెప్తుంది, నరులు. మరి నువ్వు వివరించడం లేదంటే నువ్వు ఎవరు కాదు. నరులు అంటే ఎవరు? మనుషులు. ఇప్పుడు నరులు నీ ఆశ్చర్యకార్యంలో ఏం చేస్తారట? మీరు వివరిస్తున్నారా? ఈ ఆశ్చర్యకార్యము పలానా సందర్భంలో ఇలా జరిగింది, నా జీవితంలో జరిగిందని నీ జీవితం గురించి చెప్పావా? ఒక ఆవిడ ఓ కాలు అలా వెళ్ళిపోయింది, ఒక కాలు ఇలా వెళ్ళిపోయింది. ఓ కాలు లెఫ్ట్కి వెళ్ళిపోయింది, ఓ కాలు రైట్కి వెళ్ళిపోయింది. లెఫ్ట్ కాలు లెఫ్ట్కి వెళ్ళిపోయింది, మడం. అప్పుడు ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ వస్తే వాళ్ళ తాలూకాలు ఫోన్ చేశారు ఒక ఆయన. ఏంటి అని అడిగినప్పుడు, అయ్యగారు మరి ఆవిడకి కాళ్ళు 2 ఒకటేమో ఎడమవైపుకి వెళ్ళిపోయింది, ఒకటేమో కుడికి తిరిగిపోయింది, టోటల్గా సెంట్రల్గా మనకలా లేవు. అదేంటి ఎప్పుడు జరిగింది ఇలాగంటే, ఆవిడ మీ గుడికి వస్తుండగానే అంటున్నారు. గుడికి వస్తుండగానే అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఆవిడకి ఒకసారి ఫోన్ ఇవ్వయా అన్నాను. ఈ అమ్మ ఎప్పుడు జరిగింది అంటే, మంగళవారం జరిగిందండి అయ్యగారు అంటాం. బాగానే మాట్లాడుతుంది. మంగళవారం మరి జరిగినప్పుడు ఎలా జరిగిందంటే, గుడికి వస్తాను నేను. గుడికి వస్తుండగా జరిగిందా? ఏ గుడికి? ఏ గుడికి? ఏ గుడికి వెళ్తుండగా నీకు కాళ్ళు 2 లెఫ్ట్కి లెఫ్ట్ రైట్కి రైట్ తిరిగిపోయి? నీ దైవజనుడు ఎవరు? నీ కొరకు బలంగా ప్రార్థన చేసేవాడు ఎవరు? నీ కొరకు ప్రవచనాలు పలికింది ఎవరు? నేను ఎంతగానో ప్రేమిస్తున్నది ఎవరు? నీ కొరకు నిరంతరం ప్రార్థన చేస్తున్నది ఎవరు? మరి ఎడంకాలు ఎడమవైపు, కుడివేలు కుడికి తిరగక మీకు ఎక్కడ తిరుగుతుంది? నువ్వు అలా ఎలా తిరిగితే నీకు అలాగే తిరుగుతుంది. నీ ప్రవర్తన బట్టే నీ మీదకి వచ్చి ఆశీర్వాదం ఉంటుంది. నీ ప్రవర్తన సరి చూసుకోమని వాక్యం చెప్పలేదు లేదా? ఒకని ప్రవర్తన దేవుడికి ఇష్టమైనప్పుడు వాని శత్రువులు సైతం నీ శత్రువులు ఇంకా పెరిగిపోతున్నారు. కానీ ఒకసారి లెక్కేసుకోండి. పలానా ఏమంటే నాకు వేంటిగా ఉంది, నేను పిలితే రాదు, నా మాట ఎందో, నాకు సహకరించదు, నా డబ్బులు సుబ్బయ్యమ్మ గారు, వెంకాయమ్మ గారు, పుల్లాయమ్మ గారు, నరసమ్మ గారు, ఎవరూ లేరు. అందరూ శత్రువులు అయిపోయారు. కారణం ఏంటంటే
జిగటమన్నే మానవులంతా పరమ కుమారి ప్రభుడవు. జిగటమన్నే ఓ కాలిటు ఓ కాలటు, ఓ కాలిటు ఓ కాలటు, ఓ మాట ఇటు ఓ మాట, ఓ కంటి చూపు ఇటు ఓసారి ఇటు, అటు ఇటు తిరక్క అని వాక్యం చెప్తుంది. స్థిరమైన జీవితం నీ దగ్గర లేదు. వాక్యం చెబుతుంది నరులు నీ ఆశ్చర్య కార్యములను ఏం చేస్తారట? నువ్వు వివరించాల. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించండి. 96 కీర్తన గ్రంథం 3వ వచనంలో దావీదు అంటాడు, సమస్త అన్యజనులలో. నేను నా సొంతంగా ఏం మాట చెప్తలేదండి, ఎవరిని విమర్శించాలని కాదండి. అన్యజనులలో మీలో ఎవరైనా అన్యజనులలో లోకంలో ఆయన మహిమను ప్రచురపరిచారా? ఒక్క మీటింగ్ జరిగిందా ఇన్ని సంవత్సరాల్లో నీ ఇంటి దగ్గర? ఏదో కళ్ళు మూసుకుని ప్రార్థన చేసినప్పుడు చేతిలో 300, 500, 100 పెట్టేసి అదేదో పెద్ద 500 కింద లేదా 1000 రూపాయలు 2000 నోట్ల కింద పెట్టేసినట్టుగా చపేరమని నిలికాను. ఉదాహరణ చెప్తున్నాను. అదే మీటింగ్ అంటే అదా? నువ్వు నా దగ్గర నేను లెక్క చూసుకోవచ్చు కానీ దేవుడు లెక్క చూడ్డా. అన్యజనులలో అంటే అన్యజనులు అంటే ఇంట్లో గుళ్ళోనా? అన్యజనులు అంటే నువ్వు ఎక్కడ దేవుడు మహిమపరిచావు? దేవుడు నీ పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలు బట్టి నీ ఇంటి దగ్గర ఏ వేడికి జరిగింది, ఏ కూడికి జరిగింది, నీ మేడ మీద జరిగిందా, నీ ఇంటి దగ్గర జరిగిందా, నీ ఇంటి దొడ్లో జరిగిందా, ఏ విధంగా నువ్వు స్తుతించగలుగుతున్నావు? 1000 మంది రావక్కర్లేదు, 10 మందిని కూర్చోబెట్టి వాళ్ళకి కాఫీ కారబుంది పెట్టి ప్రార్థన చేయించుకుని దేవుణ్ణి స్తుతించావా? కానుకీమని ఇంత కానుకీమని చెప్పాను నేను. మినిమం 15,000 అంట కానుక పెట్టాలంటే, మీటింగ్ జరగాలంటే. ఇది కాకుండా ఆ సిస్టమ్ అంతా తీసుకురావడానికి 25,000 అంట. ఇంకొకరిని తగలేయడానికి ఇంకొకటి వస్తాడు, ఆడు పాటలు పాడతాడు, ఆడుకో 10,000 అంట. ఆర్కెస్ట్రా అంట దాని పేరు. ఇవన్నీ కలిపి తరిచి మోపుడయ్యి 50,000, ₹1,00,000 అవుతుంది. ₹1,00,000 నేను కానీ పొందాలంటే మీ దగ్గర నుంచి ఇంకో 1,00,000 సంవత్సరాలు ఎదురు చూడాలి. 1,00,000. దేవుని బిడ్డలారా జాగ్రత్త. అన్యజనులలో మీరు వాక్యం విని నువ్వు వాక్యాన్ని లోపడతలేదు, నీ మీద ప్రమాదం రాకపోతే మరి ఏమొస్తుంది? అన్యజనులలో ఎక్కడ ప్రచురపరుస్తున్నావు నువ్వు? తర్వాత అన్యజనుల్లోనే కాకుండా మరలా సమస్త జనులలో ఎక్కడ ప్రచురిస్తున్నావు? ఆయన ఆశ్చర్యకార్యాలని ఎక్కడ ప్రచురపరుస్తున్నావు? నీ పట్ల దేవుడు చేసిన ఆశ్చర్యాలను ప్రచురపరిస్తే నీ ఆశ్చర్యకార్యాలు ఇంక్రీజ్ అవుతాయి. ద మోర్ యు పబ్లిష్, ద మోర్ నువ్వు ఎంతగా దేవుడి యొక్క ఆశ్చర్యకార్యాలని ఈ విధంగా లోకంలో మరి దేవుడు నాకు ఎన్నో అద్భుతాలు చేశాడని నువ్వు ఎంతగా ప్రచురపరిస్తే ఆ ఆశ్చర్యకార్యాలు జరగవలసిన లిస్టు కూడా నీ పట్ల పెరుగుతూనే ఉంటుంది. నీ అప్పులు తగ్గిపోవచ్చు, నీ ఆర్థిక ఇబ్బందులు సకానికి సగం కాదు 100కు 100% ఈ సంవత్సరంలో తీరిపోవచ్చు. ఇది ఆశ్చర్యకార్యాలు జరగడానికి అవకాశం నీ మనసు, నీ హృదయము, నీ మెదడు, నీ నోరు నువ్వు ప్రచురపరచాల. నీవు చేసి ఉపకారములకు ఆయన చేసిన ఆశ్చర్యకార్యములన్నింటినీ నేను ఏం చేస్తాను తెలుసా? సంభాషణ చేస్తాను. ఏం చేస్తాడట? 105 దావీదు కీర్తనలోకి వెళ్ళాము ఒకసారి. కీర్తన గ్రంథము 105 2వ వచనం చదువు ఒకసారి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన చేసిన ఆశ్చర్యకార్యం అన్నిటిని గూర్చి. ఈ మాట ఒక్కసారి నా వైపు మీరు అందరూ కూడా నా వైపు చూడండి ఒకసారి. మీరు ఎవరితో అయినా ఆయన చేసిన ఆశ్చర్యకార్యములు కాదు సరిగ్గా చదవండి, చదవండి. కొన్నింటిని ఒక్కసారి నా వైపు చూడమన్నాను, మరలా ఇంకా మళ్ళీ చెప్పేంత వరకు ఇంకా అలాగే ఉండాలి. మనిషికి ఒకసారి చెప్తే జాగ్రత్తగా వినాలి. ఆయన చేసిన అన్నింటినీ గురించి ఏం చేయాలట?
ఎవరితో? మరి వాక్యంలో ఇంత క్లియరిటీ ఉంది, నీ దగ్గర క్లారిటీ ఏముందండి? కేవలం నువ్వు ఎందుకు వస్తున్నావు? వాక్యం వింటే వచ్చేది ఆశీర్వాదం కొంతే, దేవుడి సన్నిధికి రావడం కొంత కరెక్టే, వాక్యం వినడం వల్ల కొంత. కానీ మిగతాదంతా ఎక్కడుందంటే మన చేతుల్లో. అంటే విన్న వాక్యాన్ని ఇంప్లిమెంటేషన్ అమ్మా, విన్న వాక్యాన్ని ప్రతిక్షేపించడం ఇంప్లిమెంటేషన్, విన్న వాక్యాన్ని తెలియజేయడంలో. గొల్లలకి దేవుని దూత చెప్పినప్పుడు ఆ గొర్రెల కాపర్లు వారు అందరికీ ప్రకటించారు. ఇప్పుడు వాక్యంలో చెప్తున్న చిన్న మాట గురించి సరిగ్గా మీకు క్లాస్ తీసుకుంటే ఈ సాయంకాలం వరకు కూడా టైం సరిపోదు. ఆయన చేసిన ఆశ్చర్యకార్యములన్నింటినీ అసలు కొన్నే నీకు రావు, అసలు నీకు కొన్నే తెలియదు, నువ్వు మర్చిపోయావు. ఎందుకంటే నువ్వు ధ్యానించలేదు, నువ్వు మనసులో ఉంచుకోలేదు, అవి పక్కన పడేసావు. మిగతా అన్నీ చెత్త చేట చీపురి, బట్టలు బిస్కెట్లు, బకెట్ మగ్గు, బ్రష్, టంగ్ క్లీనరు, అట్ల పెను, అట్లగడ, కంచం, ప్లేటు, మంచం, కొంచెం, తలగడ, దిండు, రగ్గు, పెగ్గు, ఇవన్నీ మనకి జ్ఞాపకం. కానీ ఏం జ్ఞాపకం ఉండవో తెలుసండి? ఆశ్చర్యం. దేవుని ఆశ్చర్యకార్యాలని అమ్మ నువ్వు ఎంతగా ధ్యానిస్తావో అంతగా రెట్టింపు, 30 60 మరలా తిరిగి ప్రతిఫలం పొందడానికి మరింత లోతైనటువంటి దీవెనలు నువ్వు పొందడానికి అవకాశం ఎక్కడుందంటే నీ మనస్సు, నీ హృదయం, నీ నోరు, నీ మెదడు. ఆశ్చర్యకరుడు వాక్యం చెప్తుంది, ప్రవక్త చెప్తున్నాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆయన భుజములపై రాజ్యభారము, ఆయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అని పేరు ఆయనకి పెట్టబడు. లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల, లోకమునకు వెలుగై ఉన్నటువంటి దేవుని ప్రేమ, ఆయన ఆజ్ఞలన్నింటినీ సంభాషణ నీ కుటుంబీకులతో. ఇక్కడ జరిగిన కథలో ఉపమానాలు, స్టోరీస్ అంతా కూడా ఈవిడ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేసేది మొన్నటి వరకు. మరి ఇప్పుడు కూడా చెప్తున్నారు లేదు నాకు తెలియదు. అందరికీ ఈరోజు మాకు దీని గురించి చెప్పాడు, ఈయన ఉప్పు గురించి చెప్పాడు, ఈవేళ మరి నిజంగా నిప్పు గురించి చెప్పారు, లేకపోతే ఇంకోటి దాని గురించి చెప్పారు, అబ్రాం గురించి చెప్పాడండి ఈవేళ. అవన్నీ చెప్పిన ప్రార్థన అంతా కూడా, చెప్పిన వాక్యం అంతా మళ్ళీ తిరిగి ఎక్కడికి వేసి ఇలాగా మరి అలా పడిపోయి ఆ ప్రార్థనలో ఆ చెప్పిన వాక్యం అంతా మళ్ళీ రివీల్ చేసుకుంటూ ఉంటుంది ఆవిడ. అలాగ నెమరు వేస్తూ ఉంటుంది. దేవుని వాక్యాన్ని సంభాషించాలి, ప్రజలతో సంభాషించాలి, నిత్యము మాట్లాడాలి. ఆ గట్టు మీద కూర్చున్నా ఈ గట్టు మీద కూర్చున్నా తప్పు దాని గురించి తప్పు కాదు ఇక్కడ. కానీ దేవుడి గురించి మాట్లాడాలా. స్పీక్ అబౌట్ గాడ్. దేవుడు ఉగ్రత గురించి మాట్లాడు, దేవుడు కృప గురించి మాట్లాడు, దేవుడు సన్నిధి గురించి మాట్లాడు. అమ్మ నువ్వు మంగళవారం ఎందుకు రావట్లేదని ఖండించు, అమ్మ శుక్రవారం ఎందుకు రావట్లేదు ఖండించు, నువ్వు టైంకి రావాలి కదా అని చెప్పు. నీ నోటికి నోరే దేవుడు ఉంటాడు. నీ హృదయంలో ఈ మాటలను భద్రపరుచుకో. దేవుడి సన్నిధిని విడిచిపెట్టద్దు. దేవుడికి నువ్వు ఎంత దగ్గరగా ఉంటావో ఆశీర్వాదం నీకు అంత దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు 10 కేజీలు బంగారం అవడానికి ఇచ్చాడు అనుకోండి, మనం నిద్ర పడుతుందా? ఈ సూట్ కేసు ఎక్కడ ఉంటుందంటే మనతోనే ఉంటుంది. ఇంకా మనం ఎక్కడికి వెళ్తే బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్ కూడా తీసుకెళ్ళిపోతాం. బెడ్రూమ్ అయితే బెడ్రూమ్లో ఉంటుంది. ఎందుకంటే అది చాలా విలువైంది. అంతకంటే విలువైనది, అంతకంటే గొప్పది దేవుడి మాట కాదా? దేవుడి మాట కాదా? సముద్రంలో ఉప్పాడ దగ్గర తుఫాను వచ్చి, ఇలాంటి తుఫాన్లు వస్తాయి ఒక 2-3 రోజులు వరుసగా. గాలి పొలోమని వీసేసి వర్షాలు వచ్చేస్తాయి. తర్వాత 2 రోజులు కామ్ అయిపోతుంది. కామ్ అయిపోతే చాలు జల్లిళ్ళు, చీపిర్లు, చేటలు వచ్చేస్తారు జనం. ఎందుకో తెలుసండి, ఆ పూర్వ గ్రామాల్లో రాజులుండి బంగారాలన్నీ కూడా అవి నేలమట్టం అయిపోయి నీటిలో కలిసిపోయాట. ఇవి ఎప్పుడు వస్తాయో బయటికి తెలియదట. ఒక్కోసారి ఆ సముద్ర
తాకిడికి కెరటాలకి ఈ లోపల ఉన్న బంగారపు రేణువులు, వజ్రాలు, డైమండ్లు అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఇక జనం క్యూ కడతారనమాట, వరుసగా పేపర్లో పడుతున్నాయి రోజుని. ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనుషులు చచ్చిపోయి విడిచిపెట్టినటువంటి ఆ బంగారపాల గురించి ఎంతమంది రెడీ క్యూ అయిపోయారు. ఇంకా నిజమైన బంగారం తయారు చేసిన దేవుడి దగ్గరికి నువ్వు వస్తే అసలు ఎంత బంగారం దొరుకుతుంది, ఎంత దీవెన నువ్వు పొందుతావు. వాక్యం ఎంత క్లియర్గా చెప్తుంది. లాస్ట్లో ఉన్నాం మనము. నీవు మహాత్మ్యము గల వాడవు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడవని 86:8 వాక్యం చెప్తలేదా? కీర్తన గ్రంథం 86:8 ఏమాట ఉందో తెలుసండి? నీవు మహాత్మ్యము గలవాడువు, ఆశ్చర్యకార్యములు చేయువాడు. ప్రభువా మహాత్మ్యం గలవాడువు. మహాత్యాలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? అమ్మా ఎవరి దగ్గర ఉన్నాయి? ఆశ్చర్యకార్యాలు ఎవరు చేస్తారు? తర్వాత అధ్యాయం 89వ అధ్యాయం 5వ వచనంలో దేవుని యొక్క గ్రంథం ఏం చెప్తుంది? యెహోవా ఆకాశ వైశాల్యము. ఇప్పుడు ఆకాశం దేవుడిని ఏం చేస్తుంది? స్తుతిస్తాం. దేని బట్టి? ఆకాశం దేవుని ఆశ్చర్యకార్యాలని ప్రచురపరుచుచున్నది. అంటే ఆకాశము వైపు నువ్వు చూస్తే ఈ ఆకాశం చేసిన వాడు ఎవరో? దేవుడు. ఆయన మహాత్మ్యం ప్రతి చోట, ప్రతి కోణంలో కనబడుతుంది. కళ్ళు తెరచి చూడు, కల్వరిగిరి చూడు, సిలువలో వేలాడే యేసు ప్రభుని చూడు, ఆ యేసు ప్రభుని చూడు. కళ్ళు, నీ మూడో నేత్రం తెరవబడాలి. నీ మూడో నేత్రం తెరవబడినంతకాలం నీకు అన్నీ కావాలని అన్నీ వెతుక్కుంటా. సముద్రం దగ్గరికి వెళ్తా, కొంతమంది కుళ్ళుకూతురు కాలాల దగ్గరికి వెళ్ళి ఎత్తుక్కుంటారు, తప్పులేదు. ఎందుకు? ఏం దొరుకుతుందని? ఆ బంగారు కోట్ల దగ్గర కులిగతుల్లో ఒక్కొక్కడు వదిలేస్తూ ఉంటాడు, అది పాతా ఉంటుంది. అయినా కూడా కులిగోతుల్లోని చేతులెట్టి ఏం చేస్తారండి? నేను వాళ్ళని విమర్శించడం లేదు. నేను ఏం చెప్తున్నానంటే, వెతుక్కోవాలి అనుకునేవాడు ఏదైనా వెతుక్కోవాలి. దేవుడి దగ్గర వెతుక్కుంటే ఇంకెన్ని దొరుకుతాయో తెలుసుకోవాలి. వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. 77:14 లాస్ట్ మాట. దేవుని ఆశ్చర్యకార్యములను 77:14 చదవమ్మా. ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడవు. అంతే, చాలమ్మా. ఈ క్లియర్ మాట చూడండి 77:14. ఇంకా వేరే వాళ్ళ ద్వారా జరగవు, ఇంకా వేరే వాళ్ళ వల్ల ఏ కార్యాలు జరగవు. ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడవు. ఇప్పుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించాలి అంటే అమ్మా, నువ్వు ఎక్కడో లోకంలో తిరిగితే దేవుడు ఎందుకు జరిగిస్తాడు? ఈ రోజున మనుషులు ఎలా ఉన్నారంటే, బంధాలు అంతంత మాత్రమే ఉన్నాయి, సరి అయిన బంధం లేదు. పిల్లలకి తల్లిదండ్రులకు లేదు, అసలు ఉత్తుని తెగిపోతున్నాయి బంధాలు. కానీ ఎన్ని తప్పులు మనం చేసినా తన ప్రేమ బంధాన్ని నీ నుండి ఆయన తెగ కొట్టడం లేదు. అది ఆ దేవుడే ఆశ్చర్యకార్యాలు చేసి చివరి మాట 1:66 దావీదు కీర్తన 5వ వచనంలో చివరి మాట ఏముందంటే, దేవుని అంతే, ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు ఆయనే. ఆశ్చర్యకార్యాలు చూడడానికి రండి అని పిలుస్తున్నది హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఆయన. ఇప్పుడు ఆ ఆశ్చర్యకార్యాలు చూడడానికి నువ్వు దేవుడి సన్నిధికి పిలుస్తున్నది. ఇప్పుడు ఎక్కడికి రావాలా? ఎవరితో నిలవాలి? దేవుడితో బంధం ఏంటంటే లైఫ్ లాంగ్ రిలేషన్ అండి. ఇది లైఫ్ లాంగ్ రిలేషన్. ఇప్పుడు డైవర్స్కి అప్లై చేసామనుకోండి, వెంటనే కోర్టు వాళ్ళు డైవర్స్ ఇచ్చేస్తారు. ఇంకా భార్యకి భర్తకు తేడా లేదు. ఆ భర్త ఎలా తిరిగితే ఇంకా ఆవిడకి అనవసరం, ఈ భార్య ఎలా తిరిగితే ఇతనికి అనవసరం. ఉదాహరణ చెప్తున్నాను.
ఉదాహరణకి. కానీ నువ్వు ఎలా తిరుగుతున్నా కూడా మళ్ళీ తన త్రోవలో తెప్పించుకోవడానికి నిత్యము తన దేవదూతలను పంపిస్తూ, పడిపోతున్నప్పుడు లేపుతూ, అనారోగ్యంలో నిన్ను స్వస్థపరుస్తూ, నువ్వు ప్రార్థించకపోయినా ఆయన సన్నిధిని నీకు ఏర్పాటు చేస్తూ, నీ కొరకు ప్రార్థించేవారిని ఏర్పాటు చేసి, నీ కొరకు ఒక ప్రార్థించే దైవజనుని ఏర్పాటు చేసి, ఆశ్చర్యకార్యాలంటే నేను చెప్తే జరగదు ఆశ్చర్యం, దేవుడు చెప్పాలి. దేవుడు చేసే దేవుడు. ఆయన చేయాలనుకుంటే ఆయన పలికిస్తాడు. దేవుడికి స్తోత్రాలు. ఆయన ఏది చేయాలనుకుంటున్నాడో అది పలికించడానికి మనం వాడబడతాం అంతే. ఆ మాట ఒక్కొక్కసారి నీ ద్వారా కూడా చెప్పించవచ్చు. నువ్వు సరిగ్గా ఉంటే, నువ్వు సరిగ్గా నిలబడితే నిన్నే కడతాడు దేవుడు. నువ్వు ఇలాగా పడిపోయినట్టుగా ఉంటే ఆయన ఏం కడతాడు? బిల్డింగ్ కడుతున్నప్పుడు గోడ పడిపోతే గోడ మీద గోడ ఏం కడతాడు ఆయన? పడిపోయిన గోడ ఫుల్గా కొట్టేస్తాడు ఇంకా. ఎందుకంటే ఎక్కడ పిక్చర్ వచ్చేసాయి, ఎక్కడ బ్రేక్ వచ్చేసిందో, ఎక్కడ బేట్ వచ్చిందో చూసుకుని దాన్ని బద్దలు కొట్టేయాలి. అప్పుడు మళ్ళీ తిరిగి నీ గోడలు మరలా నేను కట్టుదును అని వాక్యం చెప్తుంది కదా. ప్రార్థన. పరిశుద్ధుడా,